హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో అది వచ్చేసి చాలా మందికి పిగ్మెంటెడ్ లిప్స్ అనేది ఉంటది. అది కామన్ అండి, మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. సో ఒక మంచి రెమెడీ మీతో షేర్ చేస్తాను. మీ ఇంట్లోనే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈ లిప్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనికి నేను లిప్ ప్రోడక్ట్ కన్నా ఒక మంచి లిప్ ట్రీట్మెంట్ అని నేమ్ ఇస్తాను. ఎందుకంటే ఇది ఒక మంచి ట్రీట్మెంట్ గా మీకు పనిచేసిద్ది అనమాట. సో మీకు ఎక్కువ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే ఇది యూజ్ చేస్తే మాత్రం మీ లిప్స్ అసలు విత్ ఇన్ 1 వీక్ చాలా బాగా న్యాచురల్లీగా పింక్ లో తయారైపోయింది అనమాట. ఎక్కువ పిగ్మెంట్ ఉంటుంది అనుకో ఇంకొద్దిగా టైం పట్టచ్చు, కానీ రిజల్ట్ అయితే పక్కా అనమాట. ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేయించాను పిగ్మెంటెడ్ లిప్స్ పైన, చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. విత్ ఇన్ 1 వీక్ విజిబుల్ రిజల్ట్స్ అనేది నేను చూశాను తనలో. అండ్ ఈ ప్రోడక్ట్ చాలా ఈజీ తయారు చేయడం. సో ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలో ఫస్ట్ చూసేద్దాం. ఆ తర్వాత దీన్ని ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో గాయస్, దీనికోసం మనకు కావాల్సింది వ్యాజ్లిన్ అనమాట. సో ఇక్కడ నేను 5 రూపీస్ డబ్బీ ఉండేది కదా, అది తీసేసుకున్నాను అనమాట. సో దీంట్లో ఉన్న మొత్తం వ్యాజ్లిన్ అనేది ఒక క్లీన్ గ్లాస్ బౌల్లో మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత మనం దీంట్లో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఒక 1/2 స్పూన్ చాలన్నమాట. ఒక 1/2 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ రోజ్ వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత దీంట్లో 1/2 స్పూన్ గ్లిజరిన్ అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి. ఇవన్నీ ఒక మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మనం వేడి చేసిన వాటర్లో ఒక కొద్దిసేపు పాటు ఈ గ్లాస్ బౌల్ని మనం పెట్టి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసిద్ది అనమాట. సో పసుపు అనేది చాలా బాగా పనిచేసిద్ది డిస్కలరేషన్ కోసం. సో అందుకని మనం పసుపు యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ రోజ్ వాటర్ అయితే చాలా బాగా కలర్ అనేది చేంజ్ చేసిద్ది, ఫేస్ కలర్ అయినా మన లిప్స్ కలర్ అయినా. సో అందుకని మనం రోజ్ వాటర్ అనేది దీంట్లో డైల్యూట్ చేసామన్నమాట. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన లిప్ బామ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ కంటైనర్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఒక 1/2 అవర్ బయట ఉంచాలి. ఇది మంచిగా సెట్ అయిపోయింది అనమాట. ఒక 1/2 అవర్ క్యాప్ పెట్టేసి బయట ఉంచాలన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఇది తర్వాత. సో గాయస్, చూసేసారు కదా ఎలా తయారు చేయాలో. సో చూడండి ఎంత చక్కగా మంచి లిప్ ప్రోడక్ట్ అనేది తయారైపోయింది. మార్కెట్లో లాగి తయారైపోయిందండి. విత్ ఇన్ 5 రూపీస్ తోనే మనకి ఇంత మంచి ప్రోడక్ట్ తయారైపోయింది అనమాట. అన్ని అవైలబుల్లో ఉంటాయండి మన ఇంట్లో. ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం దీంట్లో యాడ్ చేసేవి చాలా ఈజీ. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ చూడండి అసలు ఎంత క్రీమీగా ఉందో. సో ఇది పిగ్మెంటెడ్ లిప్స్ పైన జస్ట్ మీరు ఇలా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి ఒక 1 మినిట్ పాటు మసాజ్ చేయండి. రాత్రి పూట అప్లై చేయండి అండ్ మార్నింగ్ కూడా అప్లై చేయండి. 2 టైమ్స్ ఏ డే చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. మీరు తయారు చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ చాలా ఈజీ, మంచి మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి అన్నమాట పిగ్మెంటెడ్ లిప్స్ పైన. అండ్ మామూలు లిప్స్ పైన ఇది రాస్తే మాత్రం వాళ్ళ లిప్స్ అనేది చాలా బేబీ సాఫ్ట్ పింక్ లిప్స్ అయిపోతాయి. సో దీంట్లో ఉన్న పసుపు ఏదైతే టర్మరిక్ యాడ్ చేసామో అది మన లిప్స్ డిస్కలరేషన్ అనేది తగ్గించిద్ది అనమాట. సో మంచి పింక్ లిప్స్ అనేవి తయారైపోతాయి. సో ఇది ఒక మంచి లిప్ బామ్ అనమాట. మీరు ఈ వింటర్ సీజన్లో ఇది ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంటూనే ఉండదు. చేపల లిప్స్ డ్రై అవ్వడం అలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో ఇది మీరు ఇంట్లోనే ఎంత చక్కగా తయారు చేసుకోండి. అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇది తయారు చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఎలా ఉందో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై, టేక్ కేర్.